వర్గాలకు చెందిన పిల్లలంతా కూడా కార్పొరేట్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్నారు. 80% మంది ప్రజలు గొంతుండి మాట్లాడలేక, ఆలోచన ఉండి తన భావాన్ని వ్యక్తం చేయలేక ఉన్న ఏదైతే మూగ జీవాలాగా ఇంకా మాకు హక్కులు లేవని చెప్పి హక్కుల కోసం అలమటిస్తున్న సమాజం ఉందో ఆ సమాజం పక్షాన నిస్వార్థంగా మేము ఆ సమాజం పక్షాన పనిచేస్తున్నందుకు ఆ పిల్లలే ఇక్కడ ఉండి విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలకు తీసుకుపోవాలన్న ఒక సంకల్పంతో అలనాడు ఒక సావిత్రిబాయి పులే అలనాడు ఈ సమాజాల కోసం మన సమాజాల కోసం ఈ రోజు మీరు ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలకు మన కష్టాలని కన్నీళ్ళని తీర్చాలని మన తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి మన యొక్క బతుకు చిత్రాలని మార్చాలని ఏ విధంగా అయితే తలంచుతున్నారో ఆ తలంపుతో మీరు విద్యను అభ్యసిస్తున్నారో ఆ విద్యను అభ్యసించడం కోసం మూలమేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే చదువుల తల్లి. ఆ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి వారసత్వాన్ని ఎల్లారెడ్డిగూడెంలో 1-2 సంవత్సరాల నుంచి మన ఎల్లారెడ్డిగూడ గ్రామానికి అడుగీడింది. ఆ తల్లిని ఎవరు పిలిచారో తెలియదు, ఎవరు రమ్మంటే వచ్చిందో తెలియదు. కానీ మీ అందరి కష్టాలని కన్నీళ్ళని తీర్చడం కోసం మన పేదింటి బిడ్డల ముఖాలపై చిరునవ్వులు చూడడం కోసం వచ్చిన మరో సావిత్రిబాయి పూలేగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమజా మేడం గారిని నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే కష్టాలను తట్టుకొని మనలాంటి వాళ్ళ యొక్క జీవితాలని మార్చడం కోసం అక్షర చైతన్యమే ఈ దేశానికి జ్ఞానమిచ్చే మార్గంగా తలంచి అక్షర చైతన్యానికి పూనుకున్న ఆనాటి సావిత్రిబాయి పూలే ఈనాడు హిమజా మేడం మరియు ఇక్కడ పనిచేస్తున్న మాతాజీలు గురూజీలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అయితే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకప్పుడు మేము పాఠశాలలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు పేరులో కూర్చుంటే సరిపోకపోయేది, ప్లేసెస్ సరిపోకపోయేది, అంటే పేరులో నిలబడితే మనం సరిపోకపోయేది. కానీ ఈరోజు అత్యంత 150 మందికో 170 మందికో ఈ యొక్క సంఖ్య కుదించబడింది. ఎందుకంటే నమ్మకం పోయింది ప్రభుత్వ పాఠశాల మీద. నమ్మకం పోతే నేనున్నానంటూ నమ్మకాన్ని ఇస్తూ ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని నడిపించుకుంటూ వాళ్ళకి సలహాలు సహకారాలు తీసుకుంటూ ఎల్లారెడ్డిగూడ గ్రామంలో మనందరి ఇళ్లలో అక్షరాన్ని మర్చిపోయిన ఇళ్లలో అక్షర దీపాన్ని వెలిగించడానికి వచ్చిన గొప్ప వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా కూడా. కాబట్టి ప్రతి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి కూడా ఒక్కటే ఆలోచించాలి. ఆనాడు మన యొక్క గొప్ప వ్యక్తులు, మన యొక్క జాతి మూల పురుషులు పడ్డ అవమానాలని ఒక్కసారి తట్టి లేపుకోవాలి మన మనసులో. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక తీసుకున్నట్టయితే డాక్టర్ బాబాసాహెబ్ ని బల్లో కూర్చొనియలేదు, బడిలో కూర్చొనియకపోతే అందరి కలిసి చరిత్ర, బల్లో కూర్చొనియకపోతే ఏం చేసిండు? 6వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు గమనించాలి అమ్మా తల్లి, 6వ తరగతి విద్యార్థి నుంచి 10వ తరగతి విద్యార్థి ఒక ఉత్తమ విద్యార్థి ఎట్లుండాలో చెప్పిండు. ఈరోజు సార్లు మేడాలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ క్రమశిక్షణ లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయట్లేరు, ఒక చదవమంటే చదవట్లేరు, మేము చెప్పి ఏ బాటలో నడవటం ఆ బాటలో నడవట్లేదు. మరి నడవట్లేదు కాబట్టి మనకు ఒక ఉత్తమ వ్యక్తి ఉన్నాడు, మనకు గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆదర్శప్రాయుడు ఉన్నాడు. ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తనకు చదువుకోవడానికి అవకాశం లేచినా మీకు చదువుకోవడానికి అవకాశం ఉంది, బల్లోకి రమ్మని మిమ్మల్ని పత్రాడుతారు, ఆయన బల్లోకే వద్దని చెప్పారు. అలాంటి టైంలో కూడా వచ్చి కిటికీల పక్కన డోర్ల దగ్గర కూర్చొని, లోపల కూర్చొని లేకపోతే డోరు ముందర కూర్చొని చెప్పుతున్న అక్షరాన్ని మనస్ఫూర్తిగా మనసులో ఎక్కించుకొని అక్షరానికి సేద్యం చేస్తూ ఈ రోజు భారతదేశానికి మనందరికీ కూడా విద్యని ప్రదానం చేసిన ఒక గొప్ప వ్యక్తి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఆదర్శం కావాలి. కానీ ఇప్పుడున్న హీరోలు ఏ పవన్ కళ్యాణ్, ఏ చిరంజీవో, ఏ ప్రభాసో, ఏ ఉన్నారు తెలియదు, ఆ హీరోయిన్లు కాదు మనకు కావాల్సింది ఆదర్శం. మీరు అంతా అనుకుంటారు ఎవరైనా అంటే మన ఇళ్లలో ఈ రోజు అక్కడిక్కడ చూసినట్టయితే మేము పలానా యూట్యూబ్, పలానా సంఘం, పలానా అని చెప్పుకుంటున్నాం, అంతే కదా. కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మనందరం విద్యార్థులం, అతను ఒక గొప్ప విద్యార్థి, మనందరం విద్యార్థులు. ఆ విద్యార్థులని ఆ రోజు మన విద్యార్థి, మన పొజిషన్ లో ఉన్న మన జాతి బిడ్డ, ఆ రోజు మన పొజిషన్ లో ఉన్న ఈ దేశ భారత జాతి బిడ్డ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునే అవకాశం లేకపోతే చదువుకోవాలనే మనసు తనలో ఉంది. అవమానాలు పట్టాలని అవమానాలు పూర్చేసిండు. చదువుకోవాలన్న మనసు తనలోనే ఉంది. తన మనసును మొత్తాన్ని కూడా విద్యపై కేంద్రీకరించి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప విద్యార్థిగా పాఠశాలలో అందరికన్నా ఎక్కువ ఉన్నతమైన మార్కులతో పాస్ కాగలిగిండు. మరి అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
ఇవాళ ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ పిలిచి బాగా మదన పడుతున్నారు. వాళ్ళకి ఎందుకు ప్రభుత్వ జీతం రాదా? మీరు పాఠాలు విన్నా వస్తుంది జీతం, పాఠాలు వినకపోయినా జీతం వస్తుంది. కానీ వాళ్ళు బాధపడుతూ మాట్లాడుతుంది ఎవరి కోసం అంటే మన బతుకులను మార్చడం కోసం, మీ అందరి యొక్క కన్నీళ్ళను తీర్చడం కోసం, మీ అమ్మ మీ నాన్న పడుతున్న గునిగి పడుతున్న కన్నీటిని తీర్చడం కోసం ఇక్కడున్న ఉపాధ్యాయులంతా కూడా ఒక సాధకులుగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరంతా ఒకటే అంకిత భావం తీసుకోవాలి. మనకు ఒక పాఠశాలలో ఇక్కడ బయటికి వెళ్తే ఇక్కడ మేడం ఒకటి ఏమైందంటే దురదృష్టం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచే అక్షరానికి దూరమైన అక్షర జ్ఞానానికి దూరమైన జాతి బిడ్డలు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు మేడం. కాబట్టి పల్లెల్లో కూడా గ్రామాల్లో కూడా ఏం జరిగిపోయిందంటే ఎవరు మాకు రోల్ మోడల్ అంటే పలానా హీరో, ఎవరు మాకు రోల్ మోడల్ అంటే రోడ్ల పండి తిరిగే ఒక అబ్బాయి, ఎవరు మాకు రోల్ మోడల్ అంటే షెడ్డీల మీద ఇక్కడ వరకు డ్రెస్సులు వేసుకొని తిరిగే వాళ్ళు రోల్ మోడల్ గా భావించి మన యొక్క చిన్న పిల్లలు చెడిపోయే పరిస్థితిలో ఉంది మేడం. కాబట్టి ఇది వీళ్ళ తప్పు కాదు. వీళ్ళకన్నా ముందు జనరేషన్ ఒక 2000 సంవత్సరాల క్రితమే మనకు అక్షరం దూరం చేయబడింది. ఏ ఆయుధంతో అయితే ఈ సమాజాన్ని గెలవచ్చు, ఏ ఆయుధంతో అయితే ఈ సమాజాన్ని గెలవచ్చు అంటే నీ బతుకు మారుతుంది, నువ్వు ఉన్నతంగా తీర్చిదిద్దబడతావా అంటే అక్షరం అనే ఆయుధంతో, అక్షరం అనే సేద్యంతో మాత్రమే మన బతుకులు మారుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి గమనించాలి, మన బతుకులు ఎట్లా మారుతాయి. మీ అమ్మా నాన్న మిమ్మల్ని కన్నందుకు ఎట్లా సంతోషపడతాడు, అయ్యో నా బిడ్డ అని చెప్పుకునే విధంగా నేను పలానా వ్యక్తి కొడుకుని పలానా వ్యక్తి బిడ్డని అని చెప్పుకునే పరిస్థితి కాదు కావాల్సింది మనకు. మా బిడ్డ పలానా ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది, మా బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది, ఎల్లారెడ్డిగూడెం అనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నది అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరంతా కూడా అంకిత భావంతో విద్యపైనే మీ యొక్క మనసుని కేంద్రీకరించాలి. విద్యయే మనకు జాతి యొక్క మూలాలను చేపేసే ఆయుధం, విద్యయే మనందరికీ గౌరవాన్ని ఇచ్చే గొప్ప ఆయుధం. కాబట్టి ఆయుధాన్ని అందించడానికి వాళ్ళు పాపం ఒక సైనికుల్లాగా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ఉన్నప్పటికీ వాళ్ళకు విద్య చెప్పకమే జీతం వస్తుంది. కానీ ఎంతో మంది అట్లా చేస్తున్నారు. కానీ అట్లా చేయకుండా వాళ్ళు పాపం బాధపడుతూ అనునిత్యం మనందరి బతుకులు మార్చడం కోసం పనిచేస్తున్నారు. 6వ తరగతి 7వ తరగతి 8, 9, 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ మీ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతతో భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ భయం భక్తితో కనుక మీరు విద్యను అభ్యసిస్తే గొప్ప విద్యావంతులు అవుతారు, గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఇక్కడున్న సర్పంచుల్లాగా, ఉప సర్పంచుల్లాగా, ఎమ్మెల్యేలు, ఎంపీలాగా, డాక్టర్లు, లాయర్ల లాగా తయారవుతారు తప్ప ఒక హీరోయిన్ కావాలని కోరుకోకూడదు. డాక్టర్లు, లాయర్లుగా తయారు కావాలి, ఒక గొప్ప రాజకీయ నాయకులుగా తయారు కావాలి, సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా తయారు కావాలి. మరి ఎందుకు కావాలంటే ఈరోజు బాగా చదవాలి. అరే అంబేద్కర్ అనే వ్యక్తికి ఏముంది, అందం ఉందా? ప్రభాస్ లాగా మంచిగా హైట్ పర్సనాలిటీ ఉంటాడా? చెప్పుడు మీరే. ఎట్లుంటాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తికి అందం లేదు. మరి ఏముంది అంటే చదువు అనే జ్ఞానం ఉంది. కాబట్టి ప్రపంచమే ఈరోజు పూజిస్తుంది. మన దేశంలో కాదు, ప్రపంచంలో నలుమూలలో ఉన్న అన్ని దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను పెట్టి స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. సావిత్రిబాయి పూలేని, మహాత్మా జ్యోతిరావు పూలేని ఇలాంటి గొప్ప వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని మనం తయారు కావాలి. మన తల్లిదండ్రులకు దురదృష్టవశాత్తు ఏంటంటే అక్షరం దూరం అయ్యింది, ఆలోచన దూరం అయ్యింది. అక్షరం దూరమైంది, ఆలోచన దూరమైంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం అక్షరాన్ని, ఆలోచనని పదులు పెట్టాలి. మన తల్లిదండ్రుల ముఖాలపై చిరునవ్వు చూడాలి. మన కన్నందుకు తల ఎత్తుకొని గర్వంగా వెళ్ళి విరిచి నా బిడ్డరా, నా కొడుకురా అని చెప్పే విధంగా మీరు మార్పు చెందాలి. ఆ మార్పు చెందితే మొదటగా సంతోషించేది మీ తల్లిదండ్రులు, ఆ తర్వాత సంతోషించేది మిమ్మల్ని మీ రోజు పెంచి పోషిస్తూ ఒక మొక్కకు నీళ్లు పోసి మొక్కని కనుక ఏ విధంగా పెంచి పేచించి ఒక ఫలాలను అందించే విధంగా తయారు చేసే తోటమాలిలాగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా కూడా సంతోషపడతారు తప్ప ఏమీ రాదు. వాళ్ళు మిమ్మల్ని కక్షతో తిడుతున్నారా? కక్షతో ఏమైనా అంటున్నారా? కాదు కదా, మీరు బాగుపడాలనే కదా. ఒక వరిసే మన అమ్మ నాన్న అందరూ కూడా వరిలో నాటేస్తాను పోతారు. పోయేటప్పుడు కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి అక్కడక్కడ, వాటిని తొక్కుకుంటూ కలుపు పీకేస్తారు. ఎందుకు పీకేస్తారంటే ఆ వరి బలంగా పెరగాలని. మరి ఇక్కడ కూడా గంజాయి వాళ్ళకు సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గారు మీకు నిజమైన హీరోలు అంటే పొద్దున లేస్తే మీకోసం శ్రమిస్తున్న ఉపాధ్యాయులే మీ అందరి దృష్టిలో మనసులో మెదలాలి. పొద్దున లేస్తే పడుకొని మళ్ళీ లేచినామంటే ఉపాధ్యాయులే గుర్తుకు రావాలి. కాబట్టి విద్యార్థులారా, మీరు ఈరోజు అతి కొద్ది మందే ఉండొచ్చు, కానీ రేపు ఈ పాఠశాలని ఇక్కడున్న యొక్క స్టాఫ్ యొక్క సహాయ సహకారాలతో ఈ జిల్లా
అడ్మిషన్ దొరకని పాఠశాల ఏదైనా ఉందయా ప్రభుత్వ పాఠశాల అంటే అది ఎల్లారెడ్డిగూడెం పాఠశాలగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. అడ్మిషన్ దొరకదు. అక్కడికి పోతే ఒక క్లాసుకు 40 మంది విద్యార్థులే ఉంటారు. 5 క్లాసులు ఉన్నాయి. 5 4 200 మంది స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. అక్కడ అడ్మిషన్ కావాలంటే ముందే అప్లై చేసుకునే అనే స్థితికి తీసుకురావాలంటే వాళ్ళు ఎంతగా శ్రమిస్తున్నారంటే అంతగా శ్రమిస్తున్నారు. వాళ్ళ యొక్క శ్రమని మేము చూస్తున్నాం. కానీ ఇప్పుడు శ్రమించవలసింది ఎవరే అంటే శ్రమించవలసింది మీరే. పాపం 5వ తరగతి నుంచి ఇక్కడ వరకు ఏదైనా నెట్టుకుంటూ వస్తే ఒకవేళ టీచర్స్ అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మనకు పునాది సరిగ్గా లేకపోతే అందమైన బిల్డింగ్ పైన నిర్మిస్తే అది నిర్మాణం సాధ్యం కాదు. ఆ బిల్డింగ్ ఏ విధంగా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమైనా చిన్న పొరపాటు జరిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కానించి వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించి ఇప్పటి నుంచి మీరు తీసుకునే ప్రతి బాధ్యతను కూడా ఇక్కడున్న పాలక పక్షం తీసుకుంటుంది. ఇక్కడున్న నాయక పక్షాన్ని అంతా కూడా ఇన్వాల్వ్ చేసి ఈ పెద్ద కార్యక్రమాన్ని చేసిన మేడం యొక్క దూరదృష్టికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి మీ అందరికీ ఏ వార్డు మెంబర్ అవుతున్నాడో ఆ వార్డులో ఉన్న ప్రతి పిల్లవాడి పైన ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆలోచన పైన వాళ్ళు తిరుగు ఏ విధంగా పోతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు ఆ విషయాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇస్తారు. ప్రతి ఒక్క వార్డు మెంబర్ కూడా వాళ్ళకు బాధ్యత తీసుకునే విధంగా వార్డు మెంబర్ గెలిచినవా అంటే ఏదో పనులు చేయించినవా కాదు. వార్డు మెంబర్ గెలిచినవా అంటే ప్రతి తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఎడ చదువుతున్నారు, ఏ విధంగా చదువుతున్నారు, పాఠశాలకు పోతున్నారా పోతలేరా అనే విషయంగా వాళ్ళు చర్య తీసుకుంటారు. వాళ్ళు ముందుకు మన యొక్క స్కూల్ యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. ఇప్పుడు చేయాల్సింది ఎవరంటే మీరే. ఎలాంటి యొక్క ప్రలోభాలని ఎలాంటి యొక్క ఆకర్షణలను కూడా ఎదుర్కొని మనం విద్య వైపు మన ఆకర్షణ పెంపొందించాలి. ఓ సావిత్రిబాయి పులే అనే వ్యక్తిని తీసుకుంటే, ఒక గొప్ప వ్యక్తిని తీసుకుంటే ఆమె పోతుంటే పేడ రాళ్ళు రప్పలు తీసుకొని కొట్టిందట. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె ఏం చేసిందో తెలుసా? రాళ్ళు రప్పలు తీసుకొని కొట్టుకొని మళ్ళీ కొట్లే. ఆమె ఏం చేసిందంటే ఆ ఏ డ్రెస్ అయితే ఆ డ్రెస్ తీసేసి మళ్ళీ తన యొక్క వస్త్రాలను మార్చుకుంది తప్ప తన ఆలోచన విధానం మార్చుకోలే. మీరు కూడా అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వస్తే హీరో కనిపించవచ్చు, హీరోయిన్ కనిపించవచ్చు, ఇంకొరనే కనిపించవచ్చు. బండి మీద చక్క అర్ధ జ్ఞానంతో చదివి 10వ తరగతో 9th 10th ఫెయిల్ అయిన వాళ్ళు మీకు రోల్ మోడల్ కనిపించవచ్చు. కానీ వాళ్ళు అక్కడికి గేట్ రాగానే అక్కడికి వదిలేయాలి. వాళ్ళు అక్కడి వరకే వదిలేయాలి. మీ మనసులోకి తీసేయాలి. ఇక్కడికి వచ్చినాక ఈ ఉపాధ్యాయులే కనిపించాలి. వాళ్ళు చెప్పే అక్షరమే మన మెదడులోకి ఎక్కాలి. కాబట్టి ఇక్కడున్న ఉపాధ్యాయులు కూడా దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా జాతి వాళ్ళకు ఇక్కడున్న ఎక్కువ మంది ప్రజలకు అక్షర జ్ఞానం ఏ రోజో మిస్ అయిన కుటుంబాలు ఉన్నాయి. అక్షర జ్ఞానానికి దూరమైన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర ఏ విధంగా ఫీడ్బ్యాక్ అందించలేరు. ఆ యొక్క పునాది ఏదైతే ఉందో ఇందా చెప్పినట్టు ఒక పునాది ఏదైతే ఉందో ఆ పునాది చక్కగా ఉంటే అందమైన బిల్డింగ్ నిర్మించగలుగుతాం. కానీ ఆ పునాది అనేది నిర్మాణం అనేది ఒకవేళ లేకపోయి ఉంటే మాత్రం మళ్ళీ పిల్లలకు తప్పేం లేదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక నోట్ పెట్టి ఆలు గుణితాలు ABCDలు 1 2 3 టేబుల్స్ అన్ని కనుక నేర్పించినట్టయితే ఆ పునాది బలంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన విద్య అనేది ఇంకా 6th క్లాస్ వరకు వచ్చిన వానికి ఆలు గుణితాలు ఎక్కాలి ఫస్ట్ నేర్పిస్తే ఒక 2 నెలలు వేస్ట్ అయినా పర్వాలేదు. అది నేర్పిస్తే ఆ తర్వాత వాడు 7th నుంచి అయినా మనకు అనుకున్న విధంగా రాణించి ఈ యొక్క పాఠశాలకు కానీ వాళ్ళ కన్నా తల్లిదండ్రులకు కానీ ఇక్కడున్న పాలక పక్షాల యొక్క గ్రామానికి కానీ మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మేడం. కాబట్టి ఒకసారి అలాంటిది ఏమైనా ఆలోచన ఉంటే చేస్తారేమో ఒక చిన్న విజ్ఞప్తి. అయితే విద్యార్థులారా ఒక్కటే, ఈ రోజు ఇంతమందితో ఉన్న మనం ఇందాకేం చెప్పినా అరే పాఠశాలలో అడ్మిషన్ దొరకదు. ఏ పాఠశాల అంటే అది ఎల్లారెడ్డిగూడెం పాఠశాల కావాలి. మరి అట్ట కావాలంటే మనం ఏం చేయాలి? చదువే మన ఆయుధం. ఏంది మన ఆయుధం? చదువే మన ఆయుధం. ఏంది మన ఆయుధం? చదువే మన ఆయుధం. 10th క్లాసులు అడుగు. ఇందాక నేను మొన్న సావిత్రిబాయి పులే జయంతి రోజు వచ్చినప్పుడు ఆ సార్ పోయి ఏదో క్లాస్ కొట్టలేదంటే అవును సార్, ఏం సార్ ఇది రెస్పెక్ట్ లేకపోతే చదువు రాదు. ఫస్ట్ సంస్కారం ఉంటే చదువు వస్తుంది. సంస్కారమే వినయ విధేయతలు లేకపోతే సరస్వతి రాదు చిన్న. వినయ విధేయతలు ఉంటేనే చదువు వస్తుంది. వినయ విధేయతలు లేకపోతే మన బతుకు సున్నా. ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడ రాణించలేవు, ఏ రంగంలో రాణించలేవు. కూలి పనికి పోయినా మేస్త్రి చెప్పినట్టు వినాలి, లేకపోతే మాత్రం సున్నా. ఓకే, కాబట్టి 10వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రతి విద్యార్థి కూడా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, చదువే మన ఆయుధం. చదువు కోసమే మనం శ్రమించాలి. ఈ రోజు నువ్వు పాఠశాలలో విద్యార్థివి, నువ్వేం చేస్తున్నావు మీ చుట్టాలింటికి పోయి అడిగితే ఏం చెప్తావు? నేను చదువుకుంటున్నా అంటావు. మరి ఇక్కడికి ఏం చేస్తున్నావు? సన్నాశేషాలు వేస్తే నువ్వు ఎట్ట విద్యార్థి అవుతావు, ఎట్ట చదువుకున్నట్టు?
చదువుకునే విద్యార్థికి ఎయిర్ కటింగ్ తో మొదలు పెడితే వేసుకునే డ్రెస్ వరకు, మాట్లాడే మాట నుంచి మొదలు పెడితే నడిచే నడవడిక వరకు ప్రతి ఒక్కటి క్రమశిక్షణతో ఉండాలి, భయం భక్తులతో ఉండాలి. భయం భక్తి వినయ విధేయతలు లేకపోతే నువ్వు విద్యార్థివే కావు. వినయ విధేయత లేకపోతే నువ్వు విద్యార్థివే కావు. ఏదో విధంగా గట్టెక్కి బయటికి వెళ్ళినా కానీ సమాజంలో మళ్ళీ ఒక చీడ పిరుగుగానే తయారవుతావు. మన చీడ పురుగుగా తయారై సమాజం చేత గింటి వేయబడి సమాజం చేత తిట్టుడు పడుతూ బతకాలనుందా, లేకపోతే సమాజంలో ఉన్నతంగా జీవించాలనుందా మీరే డిసైడ్ చేసుకోవాలి. అర్థమైందా అందరికీ? అర్థమైందా? 10th క్లాస్ అర్థమైందా? కాబట్టి డ్రెస్ కోడ్ విధానం మార్చాలి, మీరు మాట్లాడే భాష విధానం మార్చాలి, మీరు నడిచే నడవడిక మార్చాలి. అవి నడవడిక ఈ యొక్క పద్ధతులు మారకపోతే మాత్రం మనకు చదువు అవ్వదు. చదువు అవ్వకపోతే మాత్రం కూలీ పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కూలీ పనిలో కూడా నీ పైన కూడా ఉంటాడు, మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రి కూడా మిమ్మల్ని అజమాయి చేస్తాడు. అక్కడ కూడా నువ్వు పనికిరావు. లాస్ట్కి ఏమవుతావు? చెరుగట్టు మెట్ల కాడ కూడా కూర్చోవడానికి అర్హత ఉండదు. కాబట్టి చదువే మన ఆయుధంగా చేసుకొని ముందుకు పోవాలి. ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఈ యొక్క జాతి బిడ్డలని 80% ఉన్న ఈ జాతి బిడ్డలని ఉన్నతమైన శిఖరాలకు తీసుకుపోవాలని అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ పాలక పక్షం దయచేసి ఈ యొక్క పాఠశాలని మన గ్రామ పంచాయతీలో కొంత అమౌంట్ ఉంది. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కన్నా మన గ్రామ పంచాయతీ మెరుగైన యొక్క అమౌంట్ సఫిషియెంట్ గా ఉన్నది. కాబట్టి గుడి డెవలప్ అయితే కొంతమంది భిక్షావాలు తయారవుతారు, బాడీ డెవలప్మెంట్ అయితే కొంతమంది విజ్ఞానవంతులు డెవలప్ అవుతారు. కాబట్టి గుడి డెవలప్మెంట్ కి ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారో అదే విధంగా బడి డెవలప్మెంట్ కూడా అంతే అమౌంట్ ఇక్కడ కేటాయించి ఈ పాఠశాలలో మేడం గారు చెప్పిన ప్రతి ఒక్క పనిని ఇంకా అవసరమైతే ఇంకేమైనా పని ట్యూటర్ని ఏర్పాటు చేయించడమా, లేకపోతే ఇంకా ఏ విధంగా మీ మనసులో యువకులు విద్యావంతులు మంచి ఉత్సాహవంతుల యొక్క పాలకపక్షం ఉంది కాబట్టి మీకు ఎలాంటి యొక్క అవకాశాలు ఆలోచనలు వస్తాయో అవన్నీ కూడా మేడం వాళ్ళతో ఇక్కడ స్టాఫ్ తో పంచుకొని ఈ పాఠశాలని గుడిలా పడిని తీర్చిదిద్దాలి. ఈ బడిలో ఉన్న ఉపాధ్యాయులు దేవుళ్ళతో సమానం, మీరు భక్తులతో సమానం. మరి భక్తులు ఎట్టుండాలి? గుడికాడికి పోతే మొక్కడం అక్కడ, పదతత్తి మొక్కడం అక్కడ. మరి మనం ఏం చేయాలి? వినయ విధేయతలతో ఉండాలి. గుడి బడి రెండు ఒకటే. బడి డెవలప్మెంట్ అయితే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు గుడి డెవలప్మెంట్ అయితే కొంతమంది డెవలప్మెంట్ అవుతారు. అవి చెప్పదలుచుకోవాలి పోదు. కానీ గుడి డెవలప్మెంట్ తో పాటు బడి డెవలప్మెంట్ కావాలి. ఈ ఊర్లో మీరు సైతం ఆలోచించే విధంగా ఈ యొక్క పాఠశాల తీర్చిదిద్దాలి అంటే పాలకపక్షం పైన భుజస్కంధాల పైన పెద్ద బాధ్యత ఉంది. ఈ పాఠశాల డెవలప్మెంట్ చెందితే 5 సంవత్సరాలు కాదు ఇంకా 500 సంవత్సరాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా మీ యొక్క పాలకపక్ష పేరు ప్రఖ్యాతులు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీకున్న యొక్క సమయాన్ని నేను అనవసరంగా కొంతవరకు తీసుకున్నాను.